నమస్కారం వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ వార్తల ముందుగా ప్రధానాంశాలు చూద్దాం మానవ మనుగడకు చెట్లే ఆధారం ప్రతి ఒక్కరూ మొక్క నాటి సంరక్షించాలి రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడి ఆధ్యాత్మిక చింతనతోనే మానవుడు ప్రశాంత జీవితాన్ని పొందగలుగుతాడు బ్రహ్మకుమారిల నూతన భవనం ప్రారంభోత్సవంలో సౌత్ జోన్ ఇన్ఛార్జ్ కుల్దీప్ బెహన్ వెల్లడి పాల్గొన్న మేయర్ నీతు కిరణ్ తల్లిదండ్రులను మించిన దైవం లేదు అపురూప వెంకటేశ్వర ఆలయంలో ప్రారంభమైన అష్టమ బ్రహ్మోత్సవాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు ఎప్పటికప్పుడు చరవాణిలో పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ముత్కేడ్ పర్బాని రైల్వే లైన్ మధ్య ప్రారంభమైన డబ్లింగ్ పనులు ఈ నెల 17వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు చేసిన అధికారులు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తా జేసీ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన నూతన అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లాలో ఆగని భ్రూణ హత్యలు బోధన్ పట్టణంలో చెత్తకుండిలో లభించిన శిశువు మృతదేహం రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి పోలీస్ కమిషనర్ కార్తికేయ మానవ మనుగడకు చెట్లే ఆధారమని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన పోలీసు కార్యాలయానికి సమీపంలో 6 ఎకరాల్లో పెంచుతున్న వనానికి నామకరణం చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పోలీసు హరిత రక్షణ వనం అన్న పేరును పెట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ అడవులు తగ్గడం వల్లే కరువు కాటకాలు వస్తున్నాయని దీనిపై లోతుగా అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు 5 ఏళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు దీంతో ఇప్పటి వరకు 82 కోట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు అడవులు తగ్గిపోవడం మూలంగా ఎండల తీవ్రత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి సింగూరు నిజాం సాగర్ కు నీటిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేశామన్నారు సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఎస్పీ శ్వేత పోలీసు హరిత రక్షణ వనాన్ని చేపట్టారని ఆమె కృషి అభినందనీయమని అన్నారు ఎస్పీ శ్వేతను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు సీఎం కేసీఆర్ పుట్టినరోజున ప్రతి ఒక్కరూ తలా ఒక మొక్కను నాటాలని కోరారు మానవ జీవితంలో సెల్ ఫోన్ ఛార్జింగ్ ఏ విధంగా ఉంచుకుంటామో మన ఆత్మలను కూడా రోజు యోగా మెడిటేషన్ ద్వారా ఛార్జింగ్ చేసుకోవాలని బ్రహ్మకుమారిలు సౌత్ జోన్ ఇన్ఛార్జ్ బీకే కుల్దీప్ బెహన్ అన్నారు బ్రహ్మకుమారిల సేవలను నగర మేయర్ నీతు కిరణ్ కొనియాడారు నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో బ్రహ్మకుమారిలు నూతనంగా ఏర్పాటు చేసిన స్వంత భవనంలోని వర్ధని భవన్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం పూట గాయత్రి నగర్ నుండి నాల్కల్ రోడ్ వరకు ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో సౌత్ జోన్ ఇన్ఛార్జ్ కుల్దీప్ బెహన్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలు ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ జయ బెహన్ నిజామాబాద్ సెంటర్ ఇన్ఛార్జ్ వనజా బెహన్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు అనంతరం నూతన భవనం మెడిటేషన్ హాల్ ను గుమ్మడి పండు కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి పూజలు చేశారు అనంతరం బ్రహ్మకుమారుల జెండా ఆవిష్కరణ చేశారు భవనం ప్రారంభోత్సవం శిలా ఫలకాన్ని ప్రారంభించారు అనంతరం బోగ్గదిని ప్రారంభించి పొయ్యి పైన పాలు పొంగించారు నగర మేయర్ నీతు కిరణ్ కార్పొరేటర్ కొల్వా లలితతో కలిసి కుల్దీప్ బెహన్ మెడిటేషన్ హాల్ బాబా గదిని ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఎస్ఆర్ఎం ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో జయ బెహన్ కుల్దీప్ బెహన్ లు తన అనుభవాలను వివరించారు लेकिन आप सदा प्रसन्न चित्त रहेंगे जो हुआ अच्छा हुआ क्योंकि भगवान कहते जो आपने गीता में भी पढ़ा है जो हो गया वो भी अच्छा था, जो हो रहा है वो भी अच्छा है
और जो होने वाला है वो और अच्छा होने वाला है और लोग अपना भविष्य అనంతరం దర్పల్లి జడ్పీటీసీ జగన్ మాట్లాడుతూ ప్రేమ మానవ సంబంధాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన సతీమణితో కలిసి రాత్రిపూట ప్రతిరోజు బ్రహ్మకుమారిల బోధనలు వినడం వల్ల చాలా సంతోషంగా ఉందన్నారు. చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది, బట్ ఎప్పుడు కూడా అంటే డీప్లో ఫాలో అవ్వలేదు. కానీ ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ నుంచి సిస్టర్ శివాని గారి డిస్కోర్సెస్ వింటున్నాము. నేను మా మిస్సెస్ ఇంట్లో పడుకునే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైఫ్కి సంబంధించిన ఎటువంటి కష్టానికైనా కూడా ఒక సొల్యూషన్ అనేది ఈ మన మూమెంట్ ద్వారా అక్కయ్యలు అందించడం చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం ఎన్నో అభద్రతల మధ్య బ్రతుకుతున్నాం ఇప్పుడు మన సమాజంలో. మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ నవ సమాజ్ పెడుదారిన పడకుండా రాజయోగ మెడిటేషన్ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మేము రోజు ప్రోగ్రామ్స్ అని వాటికి వీటికి వెళ్తూనే ఉంటాము. టెన్షన్ ఇలాంటి వాటికి వస్తే ఒక ½ అన్ అవర్ మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పుడు దీది గారు చెప్పారు, ఎంత మంచి మాటలు చెప్పారో. నిజంగా ఒక జీవితాన్ని ఇంత బాగా కూడా మనం మార్చుకోవచ్చా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అయితే మన దేశ శాంతి కోసం మనము ఒక పౌరాన్ని మనము సంకేతంగా పెట్టుకున్నాము. అనంతరం భవన ప్రారంభోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి బ్రహ్మకుమారి మరియు రాజయోగి బ్రహ్మకుమారి కుల్దీప్ గారికి, బ్రహ్మకుమారి జయ గారికి, బ్రహ్మకుమారి శిష్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలూరు ఖానాపూర్ కార్పొరేటర్ లలిత గంగాధర్, శ్రీనివాస్ బ్రహ్మకుమారిలు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్గా జిల్లాకు నియమించబడిన బి చంద్రశేఖర్ కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్కు వచ్చిన ఆయనకు ఆర్డీఓలు వెంకటయ్య, గోపిరామ్, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆర్డీఓలు, కలెక్టరేట్లోని పలు విభాగాల పర్యవేక్షకులు, సెక్షన్ క్లర్కులతో సమావేశమయ్యారు. వారితో ఆయన మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచడానికి కలెక్టర్కి సపోర్ట్గా విధులు నిర్వహిస్తామని, ఒక టీంగా పనిచేద్దామని పేర్కొన్నారు. మనం చేసే పనిలో నిబద్ధత ఉండాలని, నిజాయితీ ఉండాలని, 100% క్రమశిక్షణతో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ ఫైళ్లన్నీ వేగంగా రావాలని, కరెంట్ ఫైల్స్ పెండింగ్ వివరాలు అందించాలని ఆదేశించారు. పర్యవేక్షకులతో నేరుగా మాట్లాడడానికి ఇంటర్కమ్ టెలిఫోన్ పద్ధతిని ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ముత్కేడ్ పర్బానీ రైల్వే లైన్ మధ్య డంబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దయినట్లు నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ రవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముత్కేడ్ పర్బానీల మధ్య గత కొంతకాలంగా డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని, ఈ పనులు చివరి దశకు చేరుకున్న దృష్ట్యా పనులు పూర్తి చేసేందుకు వీలుగా నిజామాబాద్ మీదుగా వివిధ ప్రాంతాలకు నడుస్తున్న ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం జరిగిందన్నారు. దీంతో ఈ నెల 10 నుంచి 16వ తేదీ నాందేడ్ మేడ్చల్ ప్యాసింజర్ రైలు, అమరావతి ఎక్స్ప్రెస్ ను రద్దు చేశామన్నారు. అలాగే నిజామాబాద్ మీదుగా మహారాష్ట్ర వైపు నడిచే రామేశ్వరం ఓకా, ఇండోర్ ఎక్స్ప్రెస్లు కాచిగూడ వికారాబాద్ మీదుగా దారి మళ్లించామన్నారు. రద్దయిన రైళ్లు 17 నుంచి యథావిధిగా నడుస్తాయని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందేలా పాలనాధికారి నారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని చెప్తున్న ఆయన ఆ దిశగా ముందుకెళ్తున్నారు. మొక్కుబడి తనిఖీలకు పరిమితం కాకుండా ఆసుపత్రిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఆసుపత్రిలో 6 ఏళ్ల క్రితం 52 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం 20 మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిలోనూ స్పష్టత కొరవడింది. వాటిని తొలగించి మొత్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాలనాధికారి ఆదేశించారు. వీటి కోసం సర్వే చేయించారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యే దృశ్యాలు చరవాణి సెల్ ఫోన్లోనూ చూసే సౌకర్యం ఉంది. నిండైన ప్రాణాల కోసం ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలని సిపి కార్తికేయ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరియు ఇండియన్ యూత్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీ సర్ప్రైజ్ గిఫ్ట్ కార్యక్రమం పులంగ్ చౌరస్తా వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి కార్తికేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి
తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. డిచ్పల్లి నుండి నిజామాబాద్ అలాగే ధర్మారం నుండి ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అలాగే నగరంలో గాంధీ చౌక్ అర్సపల్లి రోడ్డు వరకు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. All the persons are two-wheeler riders. Unfortunately, nobody is wearing helmet. So మరి ఒకసారి ఆలోచన చేయాలి. అట్లాగే నిజామాబాద్ నుంచి బోధన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోడ్ అది. ఆ రోడ్లో మనకి ఎడపల్లి మండలం ఉంది. ఎడపల్లి అంటే నిజామాబాద్కి బోధన్ మధ్యలో వస్తుంది. ఎడపల్లి మండలంలో కూడా మనకి టోటల్ 15 డెత్ యాక్సిడెంట్ జరిగినాయి. లాస్ట్ ఇయర్ నేను 2019 చెప్తున్నాను. అట్లాగే మనకి వేల్పూర్, మెండోరా, కమర్పల్లి రోడ్లో కూడా భీమ్గల్ కూడా మన యాక్సిడెంట్ జరిగినాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే నేషనల్ హైవేలో పోతే హెల్మెట్ వేసుకుంటాము, ఈ లోకల్ దగ్గర వెళ్తున్నా అవసరం లేదు. అది కరెక్ట్ కాదు. మ్యాక్సిమం మనకి ఇంజరీస్ 1 టౌన్ లిమిట్లో జరిగినాయి. అనంతరం అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్, ట్రైనీ ఐపీఎస్ కిరణ్, ఏసీపీ శ్రీనివాస్ కుమార్లు మాట్లాడారు. అలాగే హెల్మెట్లు ధరించిన వారికి పోలీసులు సర్ప్రైజ్ గిఫ్ట్లు అందించారు. చెప్పినట్టుగా ఈ సంవత్సరం వచ్చేసి స్పెషల్గా చెప్పడం జరిగింది. రన్నింగ్ సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ ఈ 2 ఇష్యూస్ మీద ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. మాకు కూడా చూస్తే క్రైమ్లో వచ్చేసి ఎక్కువగా ఇప్పుడు మర్డర్స్ కానీ లేకపోతే వేరే కేసుల్లో చనిపోయే వాళ్ళకన్నా కూడా ఈవెన్ రోగాలతో చనిపోయే వాళ్ళకన్నా కూడా యాక్సిడెంట్స్తోనే ఎక్కువ మంది చనిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే అది మన యొక్క సెల్ఫ్ మనవంతుని మనమే కోర్టు తెచ్చుకోవడం యాక్సిడెంట్ అనేది. యాక్సిడెంట్ వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే ఐ థింక్ చనిపోవడం కానీ ఏదైనా అంగవైకల్యం కానీ వచ్చినట్టయితే ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్లో కూడా ఎవరికైతే ఎక్కువగా బాధితున్నారో వాళ్ళందరూ కూడా 25 to 45 ఇయర్స్ ముఖ్యంగా ఫ్యామిలీకి సపోర్టు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఫ్యామిలీకి వాళ్ళ అవసరం చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఏర్పడినట్టయితే అది ఏ సమయంలో ఎట్టి పరిస్థితికి దారితీస్తుందో తెలియదు. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ భాగంగా ఈ 2 వీలర్ ద్వారా జరిగినటువంటి ప్రమాదాలలో చాలామంది మరణిస్తున్నారు. అందుకోసం మన నిజామాబాద్ కార్పొరేషన్ మన పోలీస్ కమిషనర్ తరఫున అదేవిధంగా జాతీయ రోడ్ సేఫ్టీ తరఫున ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్క 2 వీలర్ నడుపుతున్నటువంటి బైక్ రైడర్స్ ఎవరున్నారో ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్లో 60 ఏళ్ల వయసు గల బాలయ్య అనే వ్యక్తి 12 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్లో 60 సంవత్సరాల వయసు గల బాలయ్య అనే వ్యక్తి 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. రాజారాం నగర్ కాలనీలో నివాసం ఉండే బాలయ్య 10వ తారీఖు రాత్రి సమయంలో 12 సంవత్సరాల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం చిన్నపిల్లని చూడకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవడంతో నానమ్మ దగ్గరే ఉంటోంది. చిన్నారి కేకలు పెట్టింది. చిన్నారి ప్రతిఘటించడంతో చిన్నారి నానమ్మ సైతం కేకలు వేయడంతో బాలయ్య అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు బాలయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆర్మూర్ సిఐ రాఘవేందర్ తెలిపారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద 2 కేసులు నమోదు చేసినట్లు సిఐ పేర్కొన్నారు. సాగర ఎన్నికల పోలింగ్ ఈ నెల 15న జరగడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారానికి మరో 2 రోజులే సమయం ఉంది. దీంతో ఎవరికి వారే రైతుల మద్దతు కూడగట్టేందుకు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. సాగర ఎన్నికలో కీలక ఘట్టం ముగిసింది. ఇక ప్రచారం షురు అయింది. ఈ నెల 15న పోలింగ్ ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రైతులంతా టీఆర్ఎస్ వైపేనని ఇప్పటికే రూఢి అయ్యింది. జిల్లాలోని మొత్తం 89 సొసైటీల్లో 54 సొసైటీలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇది శుభారంగా భావిస్తున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. ఇదే దూకుడుతో మిగిలిన సొసైటీల చైర్మన్లను దక్కించుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారానికి మరో 2 రోజులే సమయం ఉంది. దీంతో ఎవరికి వారే రైతుల మద్దతు కూడగట్టేందుకు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1147 డైరెక్టర్ స్థానాలకు గాను 736 డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవన్నీ టీఆర్ఎస్కే దక్కాయి. దీంతో మిగిలిన 411 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
వీటి పరిధిలో మొత్తం 996 మంది పోటీ పడుతున్నారు. పోలింగ్ కోసం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సహకార ఎన్నికల కోసం ప్రిసైడింగ్ అధికారులకు మాత్రమే శిక్షణ కార్యక్రమం ఉంటుందని, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 14న నేరుగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు రావాలని జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం కోరారు. కాగా ఇప్పటికే ఎన్నికల గుర్తులు కేటాయించారు. బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ పత్రాల్లో వరుసగా బీరువా, బ్యాటరీ టార్చ్, బ్రష్ గుర్తులను కేటాయించారు. ఒక్కో డైరెక్టర్ స్థానానికి 4, ఆ లోపే అభ్యర్థులు పోటీ పడడంతో ఈ 4 గుర్తులు కేటాయించారు. 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తారు. ఒకే నామినేషన్ వస్తే వాటిని ఏకగ్రీవంగా ప్రకటించేస్తారు. మిగిలిన వాటిల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డిని జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు విమర్శిస్తే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డిని జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు విమర్శిస్తే ఊరుకోమని ఆర్మూర్ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. మాణిక్ బండర్లో బుధవారం నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కొంతమంది జిల్లా మున్నూరు కాపు ప్రతినిధులు ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తెస్తున్నారన్నారు. అలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే మున్నూరు కాపుల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రజనీష్, సుదర్శన్, సుగ్గి సుధాకర్, లింగ సర్పంచ్ అయ్యప్ప శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లో ఎవరైతే సొసైటీకి పోటీ చేసినటువంటి డైరెక్టర్ల మీద దౌర్జన్యం చేసిందనే మాట మాట్లాడుతూ ఉన్నారు. మరి అది కరెక్ట్ కాదు. ఈరోజు డైరెక్టర్లు అందరూ యునానిమస్ అయినారంటే అది ఎమ్మెల్యే గారి కృషి వల్లనే జరిగింది. ఎందుకంటే ఒక వర్గం వారు పోటీ మీద నామినేషన్ వేసిన సందర్భంగా మరి ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిపించి మాట్లాడి మరి వారికి కూడా మనం అవకాశం ఇవ్వాలా, మరి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళ మీద మన మున్నూరు కాపుల మీద ఉన్నటువంటి సభ్యుల మీద పోటీ చేసిన వ్యక్తులు మరి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడితేనే ఈరోజు మనం దాదాపుగా నాకు తెలిసి 10 మంది డైరెక్టర్లు యూనివర్సిటీ కావడం జరిగింది. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లిలోని గోవిందమాంబ సామెత వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఇందల్వాయి మండలం గోవిందమాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 10న ప్రారంభమై నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కలియుగంలో జరిగే వింత విశేషాలు, జరిగే ప్రపంచ మార్పులకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన మహానీయుడు భగవత్ స్వరూపుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారని, ఆ స్వాముల వారు వెలిసిన చంద్రాయన్పల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే వీరబ్రహ్మం ఆరాధన దేవాలయ వార్షికోత్సవ జాతర, యజ్ఞ పూజలు, కళ్యాణములు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని వారు వెల్లడించారు. క్షయ కుష్ఠవ్యాధుల నివారణపై పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని గౌతమ్ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కుష్ఠవ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. జిల్లా టీబీ సెంటర్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఆవరణలో హమాలి రైల్వే సంఘం సభ్యులకు టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. హమాలి సంఘం సభ్యులు 200 మందికి టీబీతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు. రక్త హెచ్ఐవి నిర్ధారణ, టీబీ తెమడ, షుగర్, బీపీ తదితర పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు దినేష్, రవి, సోమశేఖర్, ఏపీఎంవి సత్యనారాయణ, ఏఎన్ఎంలు శ్రీలత, ధనమ్మ, స్టాఫ్ నర్స్ సుప్రియ, ల్యాబ్ టెక్నీషియన్లు, రైల్వే యూనియన్ నాయకులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల కాంతి పాఠశాల బాల్ బ్యాడ్మింటన్ యూనిట్ను జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు మానస గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్ బ్యాడ్మింటన్ గుర్తింపు పొందిన క్రీడ కావడం వల్ల విద్యార్థులకు ఉన్నత చదువుల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభిస్తాయని, విద్యార్థులు చక్కటి నైపుణ్యాలతో క్రీడలో ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం కాంతి పాఠశాల కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ
చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని, విద్యార్థులు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ హిమారాణి, ప్రవీణ్, శైలజ, నిఖిత, వ్యాయామ ఉపాధ్యాయులు అన్వేష్, వికాస్, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించి ముస్తాబు చేశారు. 5 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్చరణల మధ్య కనుల పండుగగా జరిపించారు. గ్రామ పురవీధుల గుండా స్వామివారి విగ్రహాలను డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉందని, కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయని, దేగం గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారని అన్నారు. 3వ రోజున సాయంత్రం రథోత్సవం ఉంటుందని, ఈ కార్యక్రమానికి నందిపేట పల్లిగుట్ట మంగిరాములు మహారాజ్ హాజరవుతారని అన్నారు. పుణ్యావాచనందమిదే ఓం చరణమదు ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునందుదే కేన సాధుదానేన రక్షాబంధన కార్యక్రమం జరిగింది. మనం ఏంటంటే దీన్ని ధరిస్తూ ఉంటాం. మనం అంటే ఇక్కడ స్వామివారికి శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఇంద్ర అగ్ని వరుణ వాయు కుబేర ఈశాన్యాది అష్టదిక్పజోజన ప్రవృతే వరద వర్షే వరద కండే. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. తల్లిదండ్రులను మించిన దైవం లేదని, వారిని ప్రేమించారు పరమాత్ముని శత్రువులని ప్రధాన అర్చకులు చైతన్య చక్రపాణి అన్నారు. ఉదయం లేవగానే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించిన తర్వాతే బయటకు వెళ్లాలన్నారు. అలా చేస్తే ఎలాంటి పనైనా విజయవంతం అవుతుందన్నారు. మాక్లూరు మండలం మామిడిపల్లి శివార్లోని అపురూప వెంకటేశ్వర ఆలయ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జాతర జరగనుంది. విగ్రహ ప్రతిష్టాపన చేపట్టి 8 ఏళ్లు పూర్తవడంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అర్చకులు వెంకటకుమారస్వామి, వెంకటకృష్ణ, రమాకాంత్ శుక్ల, రోహిణి ప్రసాద్ త్రిపాఠి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 9 గంటలకు స్నపన తిరుమంజనం, అలంకార సేవ, తిరువారాధనము, శ్రీవారి దర్శనం, సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్ర పారాయణం తదితర కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్పర్సన్ అమృతలత తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాదేవి, సుజాత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మూలవర్లకి నవకలశ స్నపన కార్యక్రమాన్ని ఇత్యాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని సాయంకాలము విశ్వక్సేన ఆరాధనతో విశ్వక్సేనుని అనుగ్రహాన్ని పొంది పుణ్యాహవాచనము, రక్షాబంధనము, అంకురారోపణ, ధ్వజ అధివాస కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరిగింది. రేపటి రోజున ధ్వజారోహణ కార్యక్రమం, అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. రేపు ఉదయము 11 గంటలకి ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ గరుడ ప్రసాదాన్ని తీసుకున్నటువంటి వారికి, సంతానార్థులకే ఈ యొక్క విశేషమైనటువంటి ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. భారతదేశానికి చెందిన ప్రాచీన భాష సంస్కృతమని సంస్కృత భారత నిర్వాహకులు పేర్కొన్నారు. నగరంలోని బ్రహ్మపురి పెద్ద రామ మందిరంలో మంగళవారం సాంస్కృతిక భాష శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సాంస్కృతిక భారతి నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచంలో 876 భాషలకు సంస్కృతమే మూలమని, సంస్కరించబడిన భాషయే సంస్కృతమని వివరించారు. ఈ శిక్షణ తరగతులు వారం రోజుల పాటు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నెహ్రూ యువ కేంద్రం సమన్వయకర్త కుమారి శైలి బెల్లాల్, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు मध्ये డూములు వదములు విభక్తి తద్ రామః రాముడు కృష్ణః కృష్ణుడు రాములు రాములు इति वदामः रामाः अतः रामः रामुडु रामः इदानीं सन्तोषः सन्तोष इति वदामः सन्तोषः भवतः नाम किं मम नाम अविनाशः उत्तमं भवतः नाम किं జిల్లాలో రాజకీయ అంశంగా మారి పార్టీలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న పసుపు బోర్డు అంశం మరోసారి ఉద్యమానికి బాటు వేస్తుంది. ఇప్పటికీ పసుపు బోర్డు కోసం తాడోపేడు తేల్చుకునేలా ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన రైతు అఖిలపక్షం బీజేపీ చేసిన ప్రత్యామ్నాయ ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది. ఎంపీ ఎన్నికల్లో పసుపు బోర్డును రాజకీయ అంశంగా మార్చి తనను గెలిపిస్తే పసుపు బోర్డు సాధించి పెడతానని వాగ్దానం చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై పసుపు రైతులు రగిలిపోతున్నారు. రైతుల ఆందోళనను గమనించిన ఎంపీ బీజేపీ ప్రత్యామ్నాయంగా పసుపు బోర్డు స్థానంలో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రకటింపజేసిన విషయం తెలిసిందే. రైతులను బురడి కొట్టించామన్న ఆనందంలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకోగా పసుపు రైతులు మాత్రం ఆ పార్టీకి కొద్ది గంటల్లోనే షాక్ ఇచ్చారు. ఓవైపు టీఆర్ఎస్ సహా కాంగ్రెస్ ప్రజా సంఘాలు బీజేపీ కుటిల యత్నం చేసిందని రైతులను మోసం చేసిందని విమర్శించగా రైతులు మాత్రం పసుపు బోర్డు హామీని నిలబెట్టుకోవాలని బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు. ఈ పరిణామాలతో కంగుతిన్న ఎంపీ అరవింద్ ఆయన మద్దతుదారులు ఇతరులు చేయని పనిని తాము చేశామని సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయంతో పసుపు రైతులతో పాటు మరికొన్ని పంటలకు మేలు జరుగుతుందని నచ్చజెప్పేందుకు యత్నించారు. బీజేపీ నేతల ప్రయత్నం ఫలించకపోగా తమ జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. చేసేదేమీ లేక సుగంధ ద్రవ్యాల బోర్డు అధికారుల పేరిట అధికారిక కార్యక్రమానికి బీజేపీ తెరలేపింది. ఈ నెల 13న నిజామాబాద్లోని నిఖిల్ సాయి హోటల్లో పసుపు రైతులతో సమీక్షకు ఏర్పాట్లు చేస్తోంది. సమావేశానికి ఎంపిక చేసిన తమ మద్దతుదారులైన రైతు నేతలను ఆహ్వానించి పలువురు పసుపు కొనుగోలుదారులతో అధికారులు సమీక్షించేలా ప్రణాళికను అమలు చేస్తున్నారు. సమావేశంలో పసుపు పంట సాగు, రైతుల సమస్యలు, మద్దతు ధర, మార్కెటింగ్ అంశాలపై చర్చిస్తారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పసుపు రైతులు మాత్రం పసుపు బోర్డు సాధించకుండా తమను మభ్యపెట్టే ప్రయత్నాలు సాగవని స్పష్టం చేస్తున్నారు. సుగంధ ద్రవ్యాల కార్యాలయాన్ని ప్రకటించి చేతులు దులుపుకుంటామంటే ఊరుకునేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. అప్పుడే పుట్టిన అభం శుభం తెలియని పసికందును కషాయి తల్లిదండ్రులు మానవత్వం మరచి చెత్త కుప్పలో వదిలివేసిన ఘటన జిల్లాలో తరచూ ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విచారకరం. బోధన్ పట్టణంలోని 38వ వార్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన అభం శుభం తెలియని పసికందు ఓ చెత్త కుండిలో వదిలేసి వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శిశువును వద్దనుకున్న ఆ కసాయి తల్లిదండ్రులే కానీ వారి బంధువులే కానీ శిశువును ఎప్పుడు ఆ ప్రాంతంలో వదిలేశారో తెలియదు గాని చలిక మరే ఇతర కారణంతో కానీ అభం శుభం తెలియని శిశువు తల్లి ఒడిలో సురక్షితంగా ఉండాల్సిన పసికందు చెత్తకుండిలో మృతి చెంది ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. పసికందు మృతదేహాన్ని బోధన్ ఆసుపత్రికి తరలించారు. సంఘాల విలీనంతో సమస్యలు పరిష్కారం అవుతాయని అనేక దఫాల చర్చల తర్వాతే ఉపాధ్యాయ ఉద్యమ బలోపేతానికి సంఘాల కలయిక ఉపయోగపడుతుందని టీపీటీఎఫ్ పత్రిక ప్రధాన సంపాదకులు కె వేణుగోపాల్ పేర్కొన్నారు. నగరంలోని శంకర్ భవన్ ఉన్నత పాఠశాలలో మంగళవారం టీపీటీఎఫ్ టీటీఎఫ్ జిల్లా ఐక్యత సమావేశం జిల్లా అధ్యక్షులు వెనిగళ్ల సురేష్ దేవిసింగ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలన్నారు. మోడల్ స్కూల్స్ టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలని, కేజీబీవీ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలన్నారు. పాఠశాల విద్యకు బడ్జెట్లో 25% నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె రమణ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటీకరించడం ఆపి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త చేసినటువంటి తప్పుల్ని నిలదీయగలగాలి. ఈ రోజు సోకాళ్ళు గొప్ప సంఘంగా చెప్పుకుంటున్నటువంటి నాయకులు కూడా మనం ప్రస్తావిస్తుంటే మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏమైనా మీ నాయకుడు ఇట్లా చేసిండు, కాళ్ళు పెట్టుకున్నాడు అని అంటే అవును సార్ ఏం చేయాలి ఇట్లా చేసిండు అని వాళ్ళే సర్దు చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. 83 తర్వాత తెలంగాణకు ఏపీకి విస్తరించిన తర్వాత పోరాటాన్ని, ఒక స్ఫూర్తిని, ఉపాధ్యాయ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక స్పిరిట్ను
మొదలుపెట్టింది ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్. ఏపీటీఎఫ్ వారసత్వాన్ని, పోరాట వారసత్వాన్ని కొనికి పుచ్చుకొని ఆ పోరాట వారసత్వంతో మాత్రమే సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ, చంద్రశేఖర్, నాయకులు గిరిబాబు, అరవింద్, లింబయ్య, నాగమణి, షేక్ షారు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం గత 20 ఏళ్లుగా ఉన్నట్లుగానే ఉంది. అవే రోడ్లు, అవే వీధులు. అయితే ఆటోల సంఖ్య మాత్రం దినదిన గణంగా మారుతున్నాయి. రోజు పదుల సంఖ్యలో ఆటోలు షోరూంల నుంచి రోడ్డుపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా కేంద్రంలో సుమారు 20,000కు వాటి సంఖ్య చేరుకుంది. ఆటోలు పెరుగుతున్న రోడ్ల పరిస్థితి అదే విధంగా ఉండడంతో నగరంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని ప్రజలు వాపోతున్నారు. నగర రోడ్లు ఇరుకుగా మారడంతో పాటు ఆటోల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గాంధీ చౌక్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు ఉండడం, వాటికి పార్కింగ్ లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. నగరంలో పెరుగుతున్న ఆటోలను నియంత్రించకపోవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యాపార సముదాయాల ఎదుట ప్రయాణికులను ఎక్కించుకోవడానికి రోడ్డుపైనే ఆటోలను ఒకేసారి ఆపుతున్నారు. దీంతో వెనుక నుంచి వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత ట్రాఫిక్ సిబ్బంది వారిని నియంత్రించకపోవడంతో వారు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్లో ఉన్న పాలిటెక్నిక్ బాలుర బాలికల కళాశాలలకు IASO గుర్తింపు దక్కింది. ఆధునిక సాంకేతిక విద్యను అందించడంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలైన నిజామాబాద్ బాలుర బాలికల కళాశాలలకు ISO గుర్తింపు లభించింది. ఈ మేరకు కమిషనర్ నవీన్ మిట్టల్, బాలుర కళాశాల ప్రిన్సిపల్ శ్రీరామ్ కుమార్, బాలికల కళాశాల ప్రిన్సిపల్ నరేష్ కు ISO సర్టిఫికేట్ ను అందజేశారు. జిల్లాకు చెందిన 2 కళాశాలలకు ISO గుర్తింపు రావడంపై కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కళాశాల 1959 సంవత్సరంలో 1959లో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటికి 60 ఇయర్స్ అవుతుంది. ఈ 60 ఇయర్స్ డైమండ్ జూబ్లీ కూడా రీసెంట్గా జరుపుకోవటం జరిగింది. ఇది AICT పరిధిలో ఉంటుందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ కింద ఉంటుంది. విత్ AICT అప్రూవల్స్తో ఇక్కడ కాలేజీ నడుస్తుందండి. ఈ కళాశాలలో ముఖ్యంగా 5 బ్రాంచ్లు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ ఇంజనీరింగ్ 5 బ్రాంచెస్ ఉన్నాయండి. 5 బ్రాంచెస్తో అరౌండ్ 1400 స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారండి. ఆర్మూర్ క్షత్రియ సమాజ్కు చెందిన పండిత్ వినీతాకు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు గాను ఆర్మూర్ ఎమ్మెల్యే PUC చైర్మన్ ఆశనగారి జీవన్ రెడ్డికి ఆర్మూర్ క్షత్రియ సమాజ్ అధ్యక్షులు పడాల్ గణేష్, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సమాజ్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఆర్మూర్ క్షత్రియ సమాజ్ కోసం రామ్నగర్లో 1150 గజాల స్థలాన్ని కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 15 లక్షలు, సిల్క్ సొసైటీ భవనానికి 20 లక్షలు నిధులు మంజూరు చేయడంతో పాటు క్షత్రియ సమాజ్కు చెందిన పండిత్ వినీతాను ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం హర్షదగ్గ విషయమని, క్షత్రియ కులస్తులు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రుణపడి ఉంటామని, అదేవిధంగా సంఘ సభ్యులమంతా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. అటువంటి అవకాశం రాలేదు. మరి మా కులానికి రావడం అనేటువంటిది ఈరోజు మా యొక్క అధ్యక్షులు, కార్యదర్శి మరియు మా యొక్క సంఘ సమావేశము ఏకాగ్రీవంగా తీర్మానం చేసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాజ్ కార్యదర్శి బారడ గంగమోహన్, ఉపాధ్యక్షుడు కర్తన్ దినేష్, సంయుక్త కార్యదర్శి కర్తన్ విజయపాల్ తదితరులు ఉన్నారు. బీర్కూర్లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల విద్యార్థులు 18 మంది రాష్ట్ర స్థాయి IIT నీట్ క్యాంప్కి ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల కృషి మరియు విద్యార్థుల పట్టుదల వలన ఇంతటి ఫలితం దక్కినట్టు పాఠశాల ప్రిన్సిపల్ వసంత్ రెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులు త్వరలోనే భువనగిరి జిల్లా అనంతరంలో ప్రారంభించబడే పాఠశాలలో చేరుతారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయులు వసంత్ రెడ్డి మరియు ATP రఘునాథ్ విద్యార్థులను అభినందించారు. 8వ, 9వ తరగతి నుండి మొత్తం 18 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అభినందన సభలో ఉపాధ్యాయులు రజిత, శివ, హిమని, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో గుంట యాకేష్ యూత్ ఆధ్వర్యంలో యాదవ్ నగర్లో క్రీడా మైదానంలో డోర్నకల్ ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ CI శ్యామ్ సుందర్,
మున్సిపల్ కమిషనర్ కె శ్రీనివాస్ విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి శ్యామ్ సుందర్ బ్యాటింగ్ చేసి క్రీడాకారుల పరిచయం అనంతరం సీఐ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లు పాలవకుండా చదువుతో పాటు క్రీడలో రాణించాలని, నేటి యువత రేపటి భావితరానికి స్ఫూర్తి కావాలని యువతని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. సోదరభావం పెంపొంది అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది. దీంట్లో పాల్గొనే జట్లు క్రమశిక్షణతో పాల్గొని మీరు మీ యొక్క ప్రావీణ్యాన్ని దీంట్లో చూపెట్టాలని తెలియజేస్తూ, గెలుపోవటంలో సహజం. ఈ ఆటలు ఆడే క్రమంలో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా, ఎలాంటి గొడవలు కాకుండా అందరూ కలిసిమెలిసి ఆ టోర్నమెంట్స్ ఆడి ఈ టోర్నమెంట్స్ను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా. ఈరోజు ఎస్బీఐ ఆర్ఎస్సిటిఐలో ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జయ సంతోష్, ఎల్డీఎం ఎస్బీఐ లీడ్ బ్యాంక్ నిజామాబాద్, వాసుదేవరావు, నాబార్డ్ ఏజీఎం నిజామాబాద్, సుధాకర్ ఎఫ్ఎల్సిసి, ఆర్ఎస్సిటిఐ నుండి రామకృష్ణ పాల్గొని ఆర్థిక అక్షరాస్యత గురించి మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి గురించి, గవర్నమెంట్ అందిస్తున్న ఇన్సూరెన్స్ పథకాల గురించి వివరించడం జరిగింది. బ్యాంకులు అందిస్తున్న లోన్ల గురించి మరియు ఆర్ఎస్టిఐలో అందిస్తున్న శిక్షణ గురించి చెప్పడం జరిగింది. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ కిషోర్ రెడ్డి, ఎంపీటీసీ గంగారెడ్డిలు హాజరై పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులకు వ్యాధులు రాకుండా ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పశువుల పెంపకందారుల వారి పశువులకు ఇప్పించాలని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ఈ కార్యక్రమాన్ని పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ ప్రభాకర్, పశు వైద్య సిబ్బంది, గ్రామస్తులు, పెంపకందారులు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వినియోగంపై ప్రదర్శన క్షేత్రాన్ని సందర్శించినట్లు మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూసార పరీక్ష పత్రాల ఆధారంగా ఎరువులు వాడుకోవాలని, తద్వారా ఖర్చులు తగ్గి దిగుబడి మరియు రాబడి పెరుగుతుందని తెలిపారు. ఎరువులను అవసరమైన దానికంటే అధిక మోతాదులో వేయడం వలన పంటకు చీడపీడల ఉధృతి పెరిగి దిగుబడి తగ్గిపోతుందని, ఖర్చులు పెరుగుతాయని తెలిపారు. ప్రత్యేకంగా నత్రజని ఎరువులను తక్కువ మోతాదులో వీలైనంత ఎక్కువ దఫాలలో చల్లడం వలన తెగుళ్లు, చీడపీడలను అదుపులో ఉంచవచ్చని తెలిపారు. గ్రిడ్లో ఉన్న రైతులందరికీ వర్తింపజేసేది, కానీ ప్రస్తుత పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి రైతు అనగా విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఈ యొక్క కిసాన్ నగర్ గ్రామంలో కూడా 120 మంది రైతుల నుండి మట్టి నమూనాలను సేకరించి ఆ మట్టి నమూనాలను భూసార పరీక్షా కేంద్రంలో పరీక్షింపజేసిన తర్వాత ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ రారాజు, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు దాసరి వెంకటేష్ గౌడ్, నాయకులు నాగభూషణం, రైతులు పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా కొలిప గ్రామంలో చెత్తపుట్టల పంపిణీ కార్యక్రమం, అలాగే గర్భిణీ క్యాలెండర్ను ఎంపీ హరిత శ్రీనివాస్ ఆవిష్కరించారు. జక్రన్పల్లి మండలం కొలిప గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త బుట్టలను స్థానిక ఎంపీపీ డి కొండ హరిత శ్రీనివాస్ పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరేలా వేసి గ్రామ పంచాయతీ నుండి వచ్చిన వాహనంలో ఈ యొక్క తడి, పొడి చెత్త వేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె తెలిపారు. అనంతరం గర్భిణీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఒకసారి తీసినా సరే మనం వేసినామనుకో మళ్ళీ అట్లనే జామ్ అయి మొత్తం దోమలు పెరగడం స్టార్ట్ అవుతుంది. మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలా, మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచడం అదొక్కటి గ్రహించాలా. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగు, ఉప సర్పంచ్ అజయ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బాలయ్య, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, సెక్రటరీ సుమలత, మహిళా సంఘాల సభ్యులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి దేవిక క్షేత్ర పర్యటన చేసి రైతులకు తగు సూచనలు చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మబ్బులతో పడిపోవడం మరియు రైతులు నత్రజని సంబంధించిన ఎరువులు ఎక్కువగా వేయడం వల్ల అగ్గి తెగులు చింతలూరు గ్రామంలో కాకుండా జక్రన్పల్లి మండలంలోని అన్ని గ్రామాలలో విస్తృతంగా వ్యాపించి ఉందని, దీని నివారణకు యూరియా వేయడం, గట్లను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 500 గ్రాములు ఎకరానికి లేదా ఎసోపాత్రియోలన్ 300 మిల్లీలీటర్లు ఎకరానికి వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని, అయితే అగ్గి తెగులు నివారణకు అరికడతామని సూచించారు. అంతేకాకుండా అగ్గి తెగులు సోకిన వరి దుబ్బ పరీక్ష నిమిత్తమై కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా పరిశోధన కేంద్రాన్ని పంపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుకన్య ప్రసాద్, ఉప సర్పంచ్ రవీందర్,
విస్తీర్ణ అధికారి శివప్రసాద్ రైతులు పాల్గొన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ భాషపైన నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సెమినార్ విద్యార్థులు మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, అదేవిధంగా తెలంగాణలోని పలు కాలేజీల నుండి స్కాలర్స్, టీచర్స్, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సెమినార్కి ఉస్మానియా యూనివర్సిటీ నుండి రిటైర్డ్ ప్రొఫెసర్ హనీ తను కీనోట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ కొండ నాగేశ్వరరావు, అదేవిధంగా డాక్టర్ బి అశోక్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సెమినార్ లో రిసోర్స్ పర్సన్ గా వచ్చారు. తెలంగాణ యూనివర్సిటీ నుంచి కేవి రమణాచారి, అదేవిధంగా డాక్టర్ పి సమత వీరు కూడా రిసోర్స్ పర్సన్ గా నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్ విద్యార్థులకు అదేవిధంగా స్కాలర్స్ కు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఒక బుక్ రూపంలో తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని సెమినార్ కన్వీనర్ జాన్ సుకుమార్ తెలిపారు. ఈరోజు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ భాష పైన ఒక నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సెమినార్ యొక్క థీమ్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ అనే అంశం పైన ఈ సెమినార్ జరిగింది. ఈ సెమినార్కి మరి మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, అదేవిధంగా తెలంగాణలోని పలు కాలేజెస్ నుంచి స్కాలర్స్, టీచర్స్, విద్యార్థులు అటెండ్ చేయడం జరిగింది. ఈ యొక్క సెమినార్కు ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ యానీ పోతెన్ గారు కీనోట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ కొండ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా డాక్టర్ బి అశోక్ గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ యొక్క సెమినార్లో రిసోర్స్ పర్సన్స్గా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నందిపేట మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో ప్రతి కాలనీకి చెత్త బుట్టలను గ్రామ సర్పంచ్ ఛాయ, చందు, ఉప సర్పంచ్ చిన్న నాగిరెడ్డి, ఎంపీటీసీ బైండ్ల శ్రీనివాస్, సెక్రటరీ తుమ్మల శంకర్, వార్డు మెంబర్లు తోకల సాయన్న తదితరులు హాజరయ్యారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని, ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్లపై వేయకుండా చెత్త బుట్టలను ఏర్పాటు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామి నాగేష్ శర్మ ఆధ్వర్యంలో 2వ బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, మెట్ల పూజ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి నాగేష్ శర్మ మాట్లాడుతూ ప్రతి నెల 2వ బుధవారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు చేపడతామని అన్నారు. మోర్తాడ్ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రోజున పోషణ అభియాన్ పథకంపై ఎంపీటీసీలు, అంగన్వాడీలు, వివిధ శాఖల అధికారులతో మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్ పోషక అభియాన్పై అవగాహన కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పోషక అభియాన్, బాలామృతం, పౌష్టికాహారం అంగన్వాడీ కార్యకర్తలు సక్రమంగా అందిస్తూ చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండే విధంగా కృషి చేయాలన్నారు. గర్భిణీ స్త్రీలను గుర్తించి పౌష్టికాహారంతో పాటు ప్రభుత్వ వైద్యం అందిస్తున్న ప్రసవాలు నార్మల్ గా జరిగేలా, అంతేకాకుండా ప్రభుత్వం కల్పిస్తున్న 108, 102 గర్భిణీ బాలింతలకు, స్త్రీలకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. మానవ మనుగడకు చెట్లే ఆధారం, ప్రతి ఒక్కరూ మొక్క నాటి సంరక్షించాలి. రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. ఆధ్యాత్మిక చింతనతోనే మానవుడు ప్రశాంత జీవితాన్ని పొందగలుగుతాడు. బ్రహ్మకుమారిల నూతన భవనం ప్రారంభోత్సవంలో సౌత్ జోన్ ఇన్ఛార్జ్ కుల్దీప్ బెహన్ వెల్లడి. పాల్గొన్న మేయర్ నీతు కిరణ్. తల్లిదండ్రులను మించిన దైవం లేదు. అపురూప వెంకటేశ్వర ఆలయంలో ప్రారంభమైన అష్టమ బ్రహ్మోత్సవాలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు. ఎప్పటికప్పుడు చరవాణిలో పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్. ముత్కేడ్ పర్బాని రైల్వే లైన్ మధ్య ప్రారంభమైన డబ్లింగ్ పనులు. ఈ నెల 17వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు చేసిన అధికారులు. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తా. జేసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన నూతన అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్.
హత్యలు. బోధన్ పట్టణంలో చెత్త కుండిలో లభించిన శిశువు మృతదేహం. రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పోలీస్ కమిషనర్ కార్తికేయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అందరూ చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ ఛానల్.